ఎప్పుడైనా కూడా పోయినసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు చేసిన మోసం ఏంది? టోటల్ వచ్చినటువంటి లాభాలలో ముందు కార్మికుల వాటా పక్కకు పెట్టి తర్వాత ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకో. ఇన్నరా కల్వకుట్ల కవిత మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము అదే చేసి టోటల్ లాభాలలో వాటా వీళ్ళు వచ్చినాక పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేస్తున్నది ఏంటిది? అభివృద్ధి పనులకు అని చెప్పి మొత్తం 70% నిధులు పక్కకు పెట్టి దాని తర్వాత 34% లాభాలలో వాటా అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ సర్కారును ఏం చేయమంటారో చెప్పుర్రి. ఖచ్చితంగా గ్రాస్ ప్రాఫిట్ మీద షేర్ ఇవ్వాలి కార్మికులకు. అది ఇవ్వకుండా ఉన్న ఎక్స్పెండిచర్ అంతా తీసి అన్ని ఖర్చు పెట్టుకుంటే ఆ తర్వాత లాభాలలో వాటా ఇస్తా అంటే ఇంటికి కార్మికుడికి దాదాపు 1,00,000 లాస్. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు, కరెంటు మంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు. మరి కల్వకుంట్ల కవిత వేయడం చెప్తున్నట్టు మీ చేయి సర్కారు సింగరేణి కార్మికుల నోట్లే మన్ను పోసే పని చేస్తుందా? పేరుకు పండగ బోనసులు ఇస్తున్నామని చెప్తుండ్రు కానీ వచ్చిన లాభాల మొత్తం ఇవ్వకుండా ఖర్చులు తీసినాక మిగిలిన లాభాల వాటా ఇస్తుర్రా? మొదలో పారి కవిత మేడం చెప్పిన ముచ్చట కూడా ఏందో మీరు అర్థమయ్యేటట్టు అందరికీ చెప్తిరా అంటే ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. లేకుంటే ఈ ముచ్చట సింగరేణి కార్మికులకు ఇట్లా తెలిసినా బొగ్గుగాని కార్మికులు అగ్గి మీద గుగ్గిలం అయ్యిండ్రే అనుకో ఆగానికే వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.